హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎయిమ్స్ నార్సెట్ 6 ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఎగ్జామ్ సిటీ సెంటర్ ఎక్కడొచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగానే పైన సెర్చ్ బార్లో ఎయిమ్స్ ఎగ్జామ్స్ నేను ఎలా అయితే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేస్తున్నానో అలాగే మీరు మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మీకు ఇలా ఒక యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. దానిలో వచ్చిన ఫస్ట్ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో రిక్రూట్మెంట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఎక్కడైతే నర్సింగ్ ఆఫీసర్ ఉందో అది క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న ఫస్ట్ లింక్ నార్సెట్ 6 అని మీరు చూడొచ్చు. సో నార్సెట్ 6 మీద క్లిక్ చేస్తే మీకు ఇలా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సబ్మిట్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, క్యాండిడేట్ ఐడి అని. సేమ్ అలాగే ఒక మెసేజ్, పాస్వర్డ్ మెసేజ్ కూడా వస్తుంది అనమాట. సో అక్కడ ఏదైతే క్యాండిడేట్ ఐడి ఉందో ఆ క్యాండిడేట్ ఐడి మనం ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేసుకుంటాం. పాస్వర్డ్ వచ్చేసరికి మీకు వచ్చిన పాస్వర్డ్ ఏదైతే మెసేజ్ వచ్చిందో మీరు ఒకవేళ ఆ టైంలో మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేయకపోతే అదే పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీరు ఆల్రెడీ పాస్వర్డ్ చేంజ్ చేసినట్లయితే మీరు ఏదైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. రెండూ కూడా లేకపోతే మీరు కిందన ఫర్గట్ యువర్ లాగిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ ఎప్పుడు కూడా కేస్ సెన్సిటివ్. సో క్లియర్గా చూసుకొని క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ క్లియర్గా ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్షన్ కూడా మనము ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా మన యొక్క డీటెయిల్స్తో, అప్లికెంట్ డీటెయిల్స్తో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మన అప్లికేషన్ కానీ యాక్సెప్ట్ అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. ఒకవేళ రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్ అని చూపిస్తుంది. సో ఎవరిదైతే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ సిటీ సెంటర్ అనేది చూపిస్తుంది. సో మనము ఈ పేజ్లో క్లియర్గా చూసుకుంటే పైన యువర్ ఎగ్జామినేషన్ స్టేట్ అండ్ సిటీ ఫర్ నార్సెట్ 6 ఎగ్జామ్ అని చెప్పి మనకి అక్కడ స్టేట్ అండ్ సిటీ ఈ రెండు కూడా మనకి చూపిస్తుంది అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి ఎగ్జామ్ సెంటర్కి 2 days ముందు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్కి ఒక 1 week ముందు, 7 days ముందు ఎగ్జామ్ సిటీ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో మనం ఏదైతే త్రీ ప్లేసెస్ అనేవి మనం చూస్ చేసుకుంటామో ఆ ప్లేసెస్ వచ్చిందా లేదా అనేది మనం దీనిలో చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే లాంగ్ ప్లేసెస్ అనేవి వచ్చాయో వాళ్ళు ముందుగా ప్రీ ప్లాన్ చేసుకుంటారు ట్రావెల్కి అని చెప్పి ఈ ఛాన్స్ అనేది ఎయిమ్స్ వాళ్ళు మనకి ఇచ్చారనమాట. సో ఇలా మనము మన యొక్క ఎగ్జామ్ సిటీ సెంటర్ అనేది చెక్ చేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.